అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. నెక్స్ట్ పెద్దరికం చేశాను. మాస్టర్ ఈ సినిమా అప్పుడు సుకన్య గారితో మీరు అసలు మాట్లాడలేదంటే ఎవరండి చెప్పారు అలాగా? ఆవిడే మాట్లాడేది కాదు. మేము నేను అక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. మాట్లాడితే బాగున్నాయి, డాన్సర్ కదా, మంచి డాన్సర్ అని. తనేదో రిజర్వ్డ్గా ఉండేది అప్పుడు. ఓకే. తర్వాత మంచి ఫ్రెండ్స్ మేము. అంతేనా? దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ అయినా. ఓకే. ఇప్పుడు కూడా నా నంబర్ తన దగ్గర ఉంది, తన నంబర్ నా దగ్గర ఉంది. మాట్లాడు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆవిడ? చెన్నైలోనే కదా. చెన్నైలోనే. నెక్స్ట్ ప్రెసిడెంట్ గారి పిల్ల. అబ్బా ఏం సాంగ్స్ ఇందులో, భయంకరమైన సాంగ్స్. మీకు గుర్తుందా ఏదైనా ఒక సాంగ్? అన్నీ గుర్తు లేవు, కానీ ఒక చిన్న ముక్క వస్తే తెలిసిపోతుంది నాకు. ట్యూన్ అది మర్చిపో. చాలా మంచి సాంగ్స్ అన్నీ. ఓన్లీ పాటల కోసం అని అనేవాళ్ళు అప్పుడు. నెక్స్ట్ సుందరకాండలో 1, 2 చేశాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల సినిమాలు ఉంటాయి. జస్ట్ మనకి బాగా ఇష్టమైన సినిమాలు 90s 80s కిడ్స్ కామెడీస్ మూవీస్ కూడా చాలా చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఉయ్యాల జంపాల నా పిక్చర్ లేటెస్ట్ గా. వీళ్ళు వచ్చిన పీరియడ్ లో అందరు కొత్త వాళ్ళకి ఒక్కొక్క సాంగ్ అన్నా చేయించేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే షీఈ్ లక్కీ, బాగా చెప్పిస్తారు. కొత్త అమ్మాయిలు వస్తే నిదానంగా ఓపిక్గా అని ఆ పేరు కూడా ఉంది నాకు. ఫస్ట్ సాంగ్కే పిలుస్తారు. ఇది మన ఇలియానా సాంగ్, ఫస్ట్ సాంగ్ దేవదాస్. 4 పాటలు చేశాను. మోర్ దెన్ ఒక 10,000 సాంగ్స్ చేసి ఉంటారు మాస్టర్. అంత ఉండదండి. పేరు దేవుడిలో ఉంది, మీరందరూ ఇచ్చిన పేరు. నాకు అది కౌంట్ కూడా చేయలేదండి. నేను ఇప్పుడు కూడా అందరిని అడుగుతున్నాను. బిగినింగ్ నుంచి నాకు కౌంటింగ్ ఇవ్వండి, కౌంటింగ్ అక్కడ మద్రాస్లో చెప్పున్నాను, యూనియన్లో కలెక్ట్ చేసి ఇవ్వండి అని. ఇప్పుడంటే సినిమాలలో ఒక 6 సాంగ్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ చేస్తారు. కానీ మీ టైంలో సింగిల్ కార్డ్. ఆ లెక్కన సాంగ్స్ ఎక్కువే, మూవీ తక్కువైనా. ఒకవేళ నా ఫస్ట్ మూవీ అల్లుడు వస్తున్నాడు 1974. అదే నేను అంటే 10,000 సాంగ్స్ ఈజీగా ఉంటాయి. 10,000 5,000 ఉండొచ్చు. 74 అంటే అన్ని సినిమాలు కూడా చేయలేదు కదా, అందరూ పిలిచేవాళ్ళు, అందరికీ వర్క్ చేశాను. అన్ని హిట్లు ఆల్మోస్ట్. అదొక హ్యాపీ నాకు. ఆల్మోస్ట్ ఏది బాగా ఆడలేదు అన్నదే లేదు. ప్రొడ్యూసర్ బాగుంటారు, మళ్ళీ పిలుస్తారు నన్ను. అమెరికా అమ్మాయి ఆ సెక్షను, అవన్నీ అన్నీ. కానీ హీరోయిన్స్ అంతా చాలా జెలస్గా ఫీల్ అవుతారంట మీరు సెట్కి వస్తుంటే. ఒక యువరాణి లాగా వస్తారంట కదా మాస్టర్. యువరాణి రాగా నా వాకింగ్ అలా ఉంటుంది. నేనేం చేయను, వాకింగ్ లుక్ కొంచెం అలాగ సెట్ అయిపోయింది నాకు. నేను అందగత్తెనే కదండి కొంచెం. నేనే అడుగుతున్నాను, కొంచెం అందగత్తెనే, అంత కాకపోయినా, హీరోయిన్స్ అంత కాకపోయినా. సో డెఫినెట్గా ఏమై బాగుంది కదా అని అలా తిరిగి చూసేవాళ్ళు ఉంటారు. నాకెందుకో నచ్చదు. నేను నా వరకు నేను వెళ్తుంటాను, చూస్తుంటే నేనే స్టడీగా చూసి కొంచెం కోపంగా చూస్తాను. దాంతో వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు అది గర్విష్టి, మాట్లాడదు అదేని. ఇలా మాట్లాడితే కంపోజింగ్ ఎవరు చేస్తారండి, షూటింగ్ ఎవరు చేస్తారండి? అందరితో మాట్లాడుతుంటే చేయను. ఇప్పుడు కూడా చేయను. మంచి మంచి కాస్ట్యూమ్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా? మీకు హీరోయిన్ అందంగా చేసింది కూడా నేనే. ఈ దుప్పటా ఇవ్వండి, నేను ఇప్పుడు 10 డ్రెస్సులు చేసి చూపిస్తా హీరోయిన్కి. ఈ దుప్పటాతో 20 డ్రెస్సులు చేసి చూపిస్తా. అక్కడికక్కడ స్పాట్ వాళ్ళు కొంచెం కరెక్ట్గా మేము కవర్ చేస్తాం. హీరోయిన్ ఏదన్నా స్పాట్లో రెడీ చేయాలంటే ఆ జాగ్రత్త కూడా చూసుకుంటాను. పబ్లిక్లో కూడా ఏ ఒక్కడు కూడా మాట్లాడినా నేను మాట్లాడతాను. ఎన్నో గొడవలు అలాగే ఎదుర్కొని ఉన్నాము మేము. డాన్సర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, హీరోయిన్ కానీ ఏదన్నా అంటే మేము గొడవ పడేవాళ్ళం వాళ్ళ దగ్గర. హీరోయిన్స్కి ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ అంతా మీరే సెలెక్ట్ చేస్తారు కదా? నాకు అలాగని అందరూ తనకి టేస్ట్ బాగుంది, మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతుందో కూడా నేను సాయి వాళ్ళకందరికీ చెప్పేదాన్ని. అంతా నాకు షాపింగ్ ఇది ఉంది, విండో షాప్ అంటారు కదా, అలాగా అన్నీ కొనను. బట్ ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో చూసి పెట్టుకొని ఈ కాస్ట్యూమ్ మన వాళ్ళకి అందరికీ నేను సజెషన్ ఇచ్చిన్నాను. అందరికీ తెలుసు అది. ఇది ఇక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి, ఇది ఈ టైపు ఇలా కావాలి అని అక్కడ ఒక నా అసిస్టెంట్ని పెట్టే కట్టి చూపించేసేదాన్ని. దీన్ని ఇలా కావాలంటే చేయవచ్చు, ఇలా కావాలంటే చేయవచ్చు, ఇలా కట్టేసి ఇలా వదలవచ్చు, ఏమేమైనా చేయవచ్చు ఒక గుడ్డతో. సో అది టేస్ట్ ఉండాలి అది మనిషికి. అది ఈ మనిషిని ఎలా రంబాకి ఒక కాస్ట్యూమే కరెక్ట్గా సెట్ కాలే. ఊటీలో హిట్ సాంగ్ అది. రంబా అంటే సుమన, నాకు గుర్తురాలే, ఒక్క సెకండ్.
ఆ సాంగ్ మంచి హిట్. కలర్ ఊటీలో డ్రెస్ షాప్స్ కూడా లేవు అప్పుడు. మార్కెట్కి వెళ్ళి దుపట్టాలు కలర్గా తెమ్మన్నాను. మామూలు దుపట్టాలు, ఇది దుపట్టా వేసుకుంటారు కదా పిల్లలు, అలాగా సల్వార్ మీద వేసుకుంటారు కదా, ఆర్డినరీ క్లాత్, అది కలర్ ఒక 10 తెమ్మన్నాను. తెమ్మని ఇక్కడ ఒక కలర్ కట్టాం, ఇక్కడ ఒక కలర్ కట్టాం, ఇలా తిప్పేసి తాడు లాగా నడువుకి ఒకటి కవర్ చేసి ఇలాగా దాంట్లో నుంచి నెంబర్ ఆఫ్ షార్ట్ చేసి కట్టాం. ఇంతవరకు హైట్ ఒకటి ఇటుకుంటే ఇలాగా ఇక్కడ పైన ఫుల్ కవర్ పిన్నెలు చేసి కుట్టేదానికి కూడా టైం ఇవ్వలే. అరగంటలో డ్రెస్ తెప్పించడం, తనకి వేయడం, నేనే అడ్డంగా నిలబడి అందరూ అలా మేము ఆడవాళ్ళందరూ వాళ్ళు పాపం ఉంటారు. అంటే అక్కడ ప్లేస్ లేదంటే, ప్లేస్ ఉంటే మేనేజరు ప్రొడ్యూసర్ చెప్తారు అక్కడ అడిగాం ఆ ఇల్లు ఉంది వెళ్ళండి అక్కడ చేసుకోండి అంటారు. మరి లేని ప్లేస్లో అడవిలోనే ఉంటాం, ఎక్కడో ఉంటాం. మేమందరూ అడ్డంగా నిలబడి వాళ్ళకి డ్రెస్సులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ హిట్లు, సూపర్ డూపర్ హిట్లు. డ్రెస్ బాగుందన్నారు. అలాగా ఒక థాట్ అది అంతే. నేను ఎంతకాలంగా ఈ లోకంలో ఉన్నానో ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఆ ఉన్నంతకాలం నాకు ఇదే ఇది. ఈ పువ్వుని చూస్తే ఇది ఎంత బాగుంది, దీనికి ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా నీళ్ళు చూస్తే కలరు రిఫ్లెక్షన్, దీంట్లోనే మైండ్ పోతూనే ఉంది ఇప్పుడు కూడా. ఏం చేయను, ఆర్ట్ దేవుడు ఇచ్చుంటాడు. ఇప్పుడు కూడా నాకు లేట్గా, ఇంకా లేట్ అయినా సరే మళ్ళీ ఒక సినిమా హిట్ కొట్టాలని. కానీ బాగా డ్రెస్ సెన్స్ ఉన్న హీరోయిన్స్ ఎవరు అంటే ఇంట్రెస్టెడ్ గా, ఓ మాస్టర్ ఇది చేద్దాం, ఇంకా అది ఇంకా మారుతాం, అందరూ వాళ్ళు నేర్చుకుంటారండి. మీకు అనిపించిన వాళ్ళు అంటే భానుప్రియ బాగా చేసుకుంటుంది, శ్రీదేవి అంటే సెలక్షన్ బాగుంటుంది. వాళ్ళు కొనేది ఇలా కొంటే ఈ సాంగ్ కరెక్ట్గా ఉంటుంది, ఇలాగేసుకొని ఇక్కడ ఒకటి అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలాగా వాళ్ళలో ఒక రాయల్ థాట్. విజయశాంతి క్యారెక్టర్ని బట్టి అది లేదా వదిలి ఇంకోటి తీసురా, ముఖాన్ని చూస్తారు, ఇదంతా ఎవరు చూస్తారు ఆ టైప్, ఆ డైరింగ్ తను లేదా అది కరెక్ట్. ఆర్టిస్ట్ అంటే ఫుల్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అదే థింక్ చేస్తారు. ఎవడైదంతా చూస్తాడు, వదిలే ఆర్టిస్ట్ మా హీరో ఫేస్ చూస్తారు, హీరోయిన్ ఫేస్ చూస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని డ్రెస్సులు గిస్సులు అంతా ఎవరు చూడరు అని చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, పబ్లిక్ కూడా ఉంది. కానీ విజయశాంతి గారు ఎలాంటి మూమెంట్ అయినా కానీ హీరోకి ఈక్వల్ గా చేసే అంత కష్టపడి నేర్చుకుంది. రాలేదంటే ఒప్పుకోదు తను. మొండిదే, కొంచెం మొండితనం ఎక్కువ బాగా, అంటే వర్క్లో బాగా నేర్చుకుని ఆయనకి ఈక్వల్ గానే చేసింది తను ఆల్మోస్ట్. ఎలా ఉంటుంది రాదా కొంచెం కష్టం, రాదు ఆవిడ కూడా నేర్చుకొని చేయడం కొంచెం తేడా తెలుస్తుంది, స్క్రీన్లో కొంచెం తేడా తెలుస్తుంది. తను సోలో వచ్చినప్పుడు ఓకే, కంబైన్ వచ్చినప్పుడు హీరోకిను చిరంజీవి గారికి ఆవిడకి కొంచెం తేడా తెలుస్తుంది. అదే విజయశాంతి గారు ఉంటే తెలియదా? లేదు, తెలియదు. చాలా ఈక్వల్ టు హీరో అన్నట్టుగా తన ఇంటెన్షన్ అలా ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నన్ను చెప్తున్నారు కదా గర్విష్టి అని, నేను ఎక్కడ గర్వంగా ఉన్నాను ఏవి నాకు తెలియనే లేంతవరకు, ఎక్కడా లేను, ఇంట్లో లేను, బయట లేను, ఎక్కడ లేను.